అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య గారు ఫ్యూ డేస్ బ్యాక్ నాకు కంగ్రాట్స్ చెప్తూ ఇలా సరదాగా గెట్ టుగెదర్ అనుకున్నాను. ఇదే హోటల్లో చాలాసార్లు గెట్ టుగెదర్గా కలిసాము. ఏదో పార్టీగా చాలా ఇన్ఫార్మల్ ఉండేది తప్ప ఇప్పుడు ఏదో స్టేజ్ అది పెట్టేసి మాకు ఇలా సన్మానాలు చేసి సన్మాన సభ చేస్తారని అనుకోలేదు. ఏమైనా ఆయన ప్రేమకి మనం అడ్డు చెప్పలేము. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆశీస్సుగా తీసుకోవడం మా బాధ్యత, మా ధర్మం. థ్యాంక్ యూ. కళలకు ఆపద్బాంధవుడు, కళాకారులకు ఆత్మబంధువు, మా అందరి కళాబంధువు సుబ్రహ్మణ్య గారు ఎక్కడ ఏ మంచి జరిగినా, ఎవరికి ఏ శుభం జరిగినా, ఎవరికి ఏ విజయం వచ్చేసినా అవన్నీ నాకు వచ్చాయి, నావే అని ఫీల్ అయ్యేంత గొప్ప మనసు ఆయన ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను. దానివల్ల ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు, ఒక ఆనందం తప్ప. మాకు విపరీతమైన ఆనందం ఇచ్చి మమ్మల్ని ఎంత ఉత్సాహపరుస్తూ తద్వారా ఆయన ఆనందం పొందుతుంటే నిజంగా ఆయన ఆ సాక్షాత్తు ఆ మహాశివుడు ఉన్న క్వాలిటీ వచ్చారా, ఒక భోళాశంకరుడు. అలాంటి భోళాశంకరుడు క్యారెక్టర్ టి సుబ్రహ్మణ్య గారి, ఆయన భక్తుడు గారు. అలాంటి సుబ్రహ్మణ్య గారు ఈ రోజున మమ్మల్ని అందరినీ ఇలాగా అభినందిస్తుంటే మనస్ఫూర్తిగా వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు. చిరంజీవి వయసు చిరంజీవి చాలా యంగ్గా కనపడుతున్నాడు, ఎప్పుడో చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్ టైంలో కనపడుతున్నాడంటే దానికంటే ముందు నాకు అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? టి సుబ్రహ్మణ్య గారు. ఎన్నోసార్లు ఎన్నో సభలు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను చెప్పడం అది అత్యనిపించుకోవడం చాలా సభలు. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నా, కొంచెం డిప్రెషన్ లో ఉన్నా సరే నేను గుర్తించుకునే ఒకే ఒక వ్యక్తి టి సుబ్రహ్మణ్య గారు. ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు, అసలు ఎప్పుడు స్ట్రెస్ అనేది తెలియదు. ఏంటి మనిషి ఒక మ్యాజిక్ లాగా, ఒక మిరకిల్ లాగా అనిపిస్తుంది ఆయన చూస్తుంది. ఆయన ముఖంలో మడత ఉండదు, చొక్కా మడత నల్లగదు, ముడత ఉండదు, మడత నల్లగదు. అది ఏంటి అంటే మానసిక ప్రశాంతత. కేవలం నేను కూడా ఆహారపు అలవాట్లని సరి చేసుకోవడం, లేకపోతే వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉంచుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి, ఇతరుల మంచి కోరుకోవాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ అలా ఉండాలని నాకు ఆ రకంగా ఇనీషియల్ గా ఇన్స్పిరేషన్ టి సుబ్రహ్మణ్య గారు. అదే బహుశా నన్ను కూడా ఆ రకంగా ఉంచుతుందేమో. ఈ రోజు మీరు అందరూ మాట్లాడుతుంటే అదే ప్రధానమైన కారణం అని అనుకుంటాను. సో ఆ రకంగా కూడా నాకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి టి సుబ్రహ్మణ్య గారికి మనస్ఫూర్తిగా వారు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. అలాగే ఈ రోజున నా మిత్రుడు చాలా స్పోర్టివ్గా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలాగా అభినందించే ఈ సభలో పాల్పంచుకోవడం అనేది నాగార్జున యొక్క కల్చర్, ఆయన సంస్కారాన్ని నాగార్జునకి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. నాగార్జున గారు ఆయన ఎప్పుడు నన్ను వేరుగా చూడలేదు, ఎప్పుడు తన మనిషిగా, తన ఆత్మీయుగా చూశారు. అంతే ప్రేమ కూడా నా నుంచి కూడా నేను ఆయనకి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, చాలా హైలీ కల్చర్డ్, ఎటికెట్. ఆ రకంగా ఇంత సంస్కారవంతమైనటువంటి మిత్రుడు నాకు దొరకడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అన్వాంటెడ్ పోటీగా అనిపిస్తుంది. నిజమైన పోటీ ఏం కాదు. ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ అవ్వడం పోటీ ఉండొచ్చు, కానీ ఇక్కడ మా అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది. కానీ ఒక పర్సెప్షన్ ఎలా అంటే వీళ్ళ మధ్య పడదు, వీళ్ళ మధ్య పొరపచ్చులు ఉంటాయి అనే ఒక ఇది ఉంటుంది. అలాంటిది లేకుండా ఉండడం కోసంగా ఎప్పుడు కలిసి మెలిసి ఇలా ఫ్రెండ్లీగా ఉండడం అనేది అది మా కనీస ధర్మం. ఆ రకంగా తన వంతు బాధ్యతగా ఇలాంటివి ప్రివ్యూలు కాకుండా, ఇలాంటి పర్సెప్షన్ కాకుండా అంత సరదాగా ఉండేది దోహదపడుతున్నట్టు దానికి అన్ని రకాలుగా తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి తన ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి నాగార్జున గారికి ఈ సందర్భంగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తూ, ఆయన సినిమా ఉంది, అది ఆయన కొట్టిన పిండి, ఇలాంటి భక్తులు పాత్రలు వేయటం. సో ఓం నమో వెంకటేశ. ఇక మా రాఘవేంద్ర గారు కూడా వెళ్ళిపోయారు. వారి ఇరువురి కాంబినేషన్ వస్తున్న సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, గతంలో అందమైన మించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్.
సో ఆ రోజు కూడా మళ్ళీ ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఇలాంటి ఏదో ఏర్పాటు చేస్తారు, నన్ను ఆహ్వానిస్తారు. దానికి నాగేంద్ర కాదనుకుంటా వస్తారని అనుకున్నాను. ఆయన వద్దనుకున్న ఈయన మొహం పెట్టేస్తారు. ఈరోజు నేను అదే ఆ మొహం వస్తుంది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాగేంద్ర. ఇంకా ఇప్పుడు దాకా వినయ్ ఉండేలేదు. సో వినయ్ మిస్ అవుతున్నాం మేము. బట్ ఏమైనా నా కంబ్యాక్ ఫిల్మ్ గా 10 సంవత్సరాల విరామం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద నాకు మీమాంసలు లేకపోలేదు. ఎక్కడో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఏమో గతంలో చూస్తారా, రిసీవ్ చేసుకుంటారా అనే దాని మీద డెఫినెట్ గా ఉంది. మా ఫ్యామిలీ కూడా మేము మాట్లాడడం జరిగింది. బట్ ఎంత ఏదైనా క్రేజ్ అనేది ఉంటుంది, వస్తారు చూస్తారు అని అనిపించినా సరే ఇంత పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తారని మాత్రం ఊహించలేదు. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున ఇంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటే కనుక అది కేవలం ప్రేక్షక అభిమానులు, ప్రజలు, వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమే నిదర్శనం. ఆ రకంగా నిజంగా ఈ సందర్భంగా నా మాట వారికి చేరుతుందో లేదో తెలియదు, కానీ మీ ద్వారా చేరుతుంది అనే ఆశాభావంతో వారికి అందరికీ నేను శిరస్సు నుంచి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ బెజవాడ దగ్గర జరిగినప్పుడు ఆ రోజు నాకు నమ్మకం ఏర్పడింది. ఆ ఉధృతో ఆ కోలాహలం అది చూస్తుంటే కనుక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 18, 15 ఆ చిన్నపిల్లలు కూడా అంత ఉధృతంగా ముందుకు వచ్చి వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా స్వాగతం పలుకుతున్నారంటే కనుక ఎస్, ఇది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది అనిపించింది. ఆ రోజు కలిగిన నమ్మకం, రిజల్ట్ ఆ నమ్మకం ఒమ్ము కాకుండా చేసింది. నిజంగా చాలా సంతోషం. ఆ రకంగా ప్రేక్షకాభిమానులు అంత పెద్ద ఎత్తున ఉండి మాకు ఆహ్వానం పలకడం, ఈ రోజున సుబ్రహ్మరెడ్డి గారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి 50 మందికి సోదరిమణులకు, అలాగే మా సోదరులకి, మా ఫ్రెండ్స్ కి, ఇంత ఎలైట్ పీపుల్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇలా మాట్లాడుతూ పోతే కనుక ఇది పెద్ద సభ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సరదాగా స్పెండ్ చేద్దాం. మీ అందరి బెస్ట్ విషెస్ నాకు ఉంటాయి, ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా స్నేహితులు కృష్ణారెడ్డి ఆయన కూడా వచ్చారు. సో ఇద్దరు సంయుక్తంగా ఈ రోజున ఈ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అభినందనగా మమ్మల్ని అందరూ అభినందించడం అనేది చాలా చాలా సంతోషం. వారికి వచ్చిన మిత్రులకి ప్రతి ఒక్కరికి ప్రేమ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి. మా పంచులు సోదరుల గురించి, సత్యానంద గారి గురించి, ఇక్కడ వెళ్ళిపోయిన వినాయక్ వీళ్ళందరూ కూడా చేశారు. ఇది సినిమా గురించి వీళ్ళందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞంగా ఉంటాను. ఇది మించి నేను చెప్పాను. బట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Now, Jayprada, the always most beautiful lady, I request you to come out. Jayprada, come here.